ఐపీఎల్ లో డేంజరస్ క్రికెట్ టీం ఏది? 2019 ముంబై ఇండియన్స్ క్రికెట్ టీం. నేను చూసిన వాటిలో ద మోస్ట్ డేంజరస్ క్రికెట్ ఫ్రాంచైజీ ఇదే. అసలు డామినేషన్ అంటే ఏంటో తెలియని ఐపీఎల్ కి డామినేషన్ ఎలా ఉంటుందో పరిచయం చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. 2013 నుండి 2020 వరకు 5 సార్లు ఛాంపియన్స్ అయ్యారు. అందులో 2 సార్లు వరుసగా ఐపీఎల్ ట్రోఫీని కొట్టారు. ఓపెనింగ్ లో రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్, దే వేర్ ది బీస్ట్స్ ఎట్ దట్ టైం. నెంబర్ 3 లో సూర్యకుమార్ యాదవ్. అసలు సూర్య బ్యాటింగ్ చూస్తే ఇలా కూడా బ్యాటింగ్ చేయొచ్చా అని అనేలా ఆడేవాడు. ఇక 2 డౌన్ లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్. మనిషి చిన్నగా ఉన్నా సరే 6లు చాలా భయంకరంగా కొట్టేవాడు. ఇక ఆ తర్వాత వస్తారు ద మోస్ట్ డేంజరస్ ఫినిషింగ్ పేర్ ఐపీఎల్ హ్యాస్ ఎవర్ విట్నెస్డ్, కిరణ్ పోలార్డ్ అండ్ హార్దిక్ పాండ్యా. షెపాక్ స్టేడియంలోనే సిఎస్టీకి ఉచ్చ పోయించే వాళ్ళంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత డిస్ట్రక్టివ్ ఫినిషర్స్ అని. మ్యాచ్ ఆ యమధర్మరాజు చేతుల్లో ఉన్నా సరే ఇట్టే పట్టుకొచ్చేవారు. ఒకవేళ వాళ్ళ బ్యాటింగ్ లో ఫెయిల్ అయ్యారా, అప్పుడు వస్తారు ద మోస్ట్ డెడ్లియెస్ట్ పవర్ ప్లే బౌలర్స్ లసిత్ మలింగా అండ్ జస్ప్రీత్ బుమ్రా. ఎంత లోయెస్ట్ స్కోర్ అయినా సరే వాళ్ళ అసాధారణమైన స్కిల్ సెట్ తో డిఫెండ్ చేసేవారు. ఇక స్పిన్ బౌలింగ్ లో రాహుల్ చహర్ అండ్ కృణాల్ పాండ్యా, దే వేర్ బెస్ట్ ఫర్ దెమ్ ఎట్ దట్ టైమ్. లాక్డౌన్ కిడ్స్ కి వీళ్ళ గురించి తెలియకపోవచ్చు, బట్ అప్పట్లో ఎవరైనా అడిగినా దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ టీమ్ అని అనేవారు. అప్పుడున్న ముంబై ఇండియన్స్ క్రికెట్ టీమ్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి.